హాయ్ అండి, ఎంతో రుచికరంగా ఉండే మినపబేళ్ల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. 7-8 ఎండుమిరపకాయలు అడ్డంగా తుంచి పెట్టుకున్నాను. 1/2 టేబుల్ స్పూను జీలకర్ర, 3 టమోటాలు, 1/2 కప్పు మినపబేళ్ళు, కొద్దిగా చింతపండు, రుచికి సరిపడినంత ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మినపప్పు దోరగా వేయించుకోవాలండి. మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి వేగిపోయాయి, పక్కన పెట్టేసి ఇందులోనే ఎండుమిరపకాయలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి దోరగా వేయించుకోవాలండి. సన్న సెగపోయిన మిరపకాయలు మాడకుండా వేయించుకోవాలి. ఇవి కూడా వేగిపోయి ఇవి పక్కన పెట్టేసి 1/2 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని టమాటాలు కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మగ్గించుకోవాలి. ఇవి కూడా మగ్గిపోయాయి. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి, లేదంటే రోట్లైనా దంచుకోవచ్చు. మినపబేళ్ళు, ఎండుమిరపకాయలు, కొద్దిగా చింతపండు, రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి కోర్సుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసి మరో రౌండ్ గ్రైండ్ చేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి వేసేసుకుంటే కమ్మటి మినపబేళ్ల పచ్చడి రెడీ అండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.